టీడీపీ సోషల్ మీడియా వేధింపులకి ఆ గీతాంజలి అనే యువతి బలైంది. దీనిపైన మాట్లాడేందుకు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ ఏం చెప్తారు? ఆ టీడీపీ సోషల్ మీడియా వేధింపుల వల్ల ఒక అమాయక యువతి బలైంది. దీనిపైన మీరేం చెప్తారు? నిజంగా నేను ఆ వీడియో కూడా చూశాను. పాప గీతాంజలి ఎంత ఎగ్జైటింగ్గా, ఎంత సంతోషంగా, ఒక పేదగాడికి హౌస్ వస్తే ఎంత సంతోషపడుద్దో అంత సంతోషంగా ఆమె చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవి ఒకటే కాదు, మాకు ఇతర పథకాలు కూడా వస్తున్నాయని అంత బాగా చెప్తే ఆ పాపని సోషల్ మీడియా ట్రోల్ చేయటం, ఏదేదో పిచ్చిగాతగా రాయటం, అదేవిధంగా పెయిడ్ ఆర్టిస్ట్ అని కొంతమంది కామెంట్ చేయటం, ఇవన్నీ కూడా నిజంగా చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా సరే కాక ఒక్కసారి ఆ పేదవాడికి ఒక హౌస్ వచ్చిందనుకోండి, ఎంత సంతోషపడతాం. ఈవెన్ మన హౌస్ అయినా మనం కట్టుకుంటే ఆ గృహప్రవేశం రోజు ఎంత సంతోషపడతామో అంత సంతోషం ఆ పాపకి ఇవి వేని ఆ పేదగాడికి ఇవి వేస్తే ఆ సంతోషంలో ఆ విధంగా చెప్పడం కూడా నేరం అన్నట్టు ఈ సోషల్ మీడియా తెలుగుదేశం ఈ విధంగా రాయటం బాధాకరమైన విషయం. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఎవరైతే ఈ విధంగా సోషల్ మీడియాలో పిచ్చిగాత కాసి లేనిపోని కామెంట్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణమయ్యారో వాళ్ళ మీద తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, శిక్షించాలి, కఠినంగా కూడా శిక్షించాలి. అటువంటివి జరగకూడదు. ముందు కూడా ఎవరైనా సరే, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఆ విధంగా పిచ్చిగాత రాయడం కరెక్ట్ కాదని కూడా నా యొక్క భావన. టీడీపీ సోషల్ మీడియా వల్ల ఒక గీతాంజలి కాదు, ఈ 5 ఏళ్ల కాలంలో కూడా చాలామంది బలైనటువంటి పరిస్థితి. సో దీనిపైన ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ తెలుగుదేశంకి సోషల్ మీడియానే కాదు, పచ్చ మీడియా కూడా వాళ్ళు ఏ విధంగా గాత కాస్తుంటారో మేము చూస్తూ ఉంటాం. ఈవెన్ కావగా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఆ విధంగా లేనిపోని అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద పాపం ఏమి తెలియని అమాయకుల మీద కూడా గాత కాస్తుంటారు. కొన్ని బాధాకరమైన విషయం. కాకపోతే ఈరోజు జర్నలిజం అనేది కరెక్ట్గా లేదనేది నా యొక్క ఉద్దేశం. గతంలో జర్నలిజం అంటే ఏ విధంగా ఉండేదో ఈరోజు చాలామంది జర్నలిస్టులు కూడా క్వాలిఫికేషన్స్ ఉండదు, జర్నలిజం ఉండదు. కానీ ఈ విధంగా ఒక సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని కొంతమంది ఇబ్బందికరమైన గాథలు రాస్తూ కొంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఏదైనా రాస్తే నీతి నిజాయితీ అనేది ఉండాలనేది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్, వెంకట్, సాక్షి టీవీ, కావలి నుంచి.